ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యాషు నగరాన్ని సందర్శించింది. నగరం మేయర్ కజుహిసా టకేచీని తెలంగాణ బృందం కలిసింది. ఈ సందర్భంగా అక్కడి సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఎలాంటి ప్రణాళికలు అమలు చేశారనే వివరాలను తెలంగాణ బృందం తెలుసుకుంది. మురాసాకి రివర్ మ్యూజియంతో పాటు ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ను సందర్శించింది. రేవంత్ టీం తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టెర్న్, రాజ్ గ్రూపులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు పలు రంగాల్లో జపాన్ సహకారం విస్తరిస్తుంది. ఈ ఒప్పందాలతో ఆరోగ్య రంగంలో 200, ఇంజనీరింగ్లో 100, టూరిజంలో 100, నిర్మాణ రంగంలో 100 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. టోక్యో చేరిన తొలి రోజే జపాన్ పారిశ్రామిక దిగ్గజం మారుబెని కార్పొరేషన్తో భారీ ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కుకు ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. ప్రారంభ దశలోనే 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.